నాకున్న క్లారిటీ మీకు పిచ్చయిద్ది. నేను ఫిజికల్గా ఎలా ఉన్నా అనేది ఐ డోంట్ మైండ్, నేను సైకలాజికల్గా ఎలా ఉన్నా అనేది నాకు ఇంపార్టెంట్. మనిషి 2 రకాలుగా ఉంటాడు, ఒకటి ఫిజికల్, 2 సైకలాజికల్. అంటే ఇన్నర్ అండ్ అవుటర్. మనం ప్రతి ఒక్కటి ఇన్నర్గానే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి నీకు బాధ వస్తే నీ ఇన్నర్గా బాధపడతావు, బయటికి డల్గా కనిపిస్తావు. అలాగే నీకు ఆనందం వస్తే నీ లోపల ఆనందపడతావు, బయటికి గ్లోగా ఎగ్జైటింగ్గా ఉంటావు. అలాగే ఏది జరిగినా ఇన్నర్గానే తీసుకుంటాం మనం. అంటే అవుటర్ ఇన్నర్ యొక్క ప్రొజెక్షన్. సైకలాజికల్గా కూల్గా ఉండగలిగితే నిన్ను ఎవడేం పీకలేడు, డిస్టర్బ్ కూడా చేయలేడు. నేను సైకలాజికల్గా కూల్గా డిస్టర్బ్ లేకుండా ఉంటాను, కాబట్టి నేను ఫిజికల్ బాడీ గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్. నాకు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అవి ఆన్ ది టైమ్ ఎక్స్పీరియన్స్లో అవి పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కావు, అవి సిచ్యువేషన్స్. మనకు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి? మనం థింక్ చేసినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి, థింక్ చేయకుంటే ప్రాబ్లమ్సే లేవు. అంటే థింకింగ్ అబౌట్ ద ప్రాబ్లమ్ ఇస్ ద ప్రాబ్లం. ఒక విషయం జరిగిపోతే ఆలోచించడం టైం వేస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి నీకు ఏదైనా దెబ్బ తగిలితే దాన్ని ట్రీట్మెంట్ చేస్తావా, లేదంటే అయ్యో దెబ్బ తగిలింది ఆలోచిస్తావా? దెబ్బ తగిలితే ఏం చేయాలో తెలుసు, ఏ ఆల్మెంట్ రాయాలో తెలుసు, ఏ ట్యాబ్లెట్ యూజ్ చేయాలో కూడా తెలుసు. నీకు ట్రీట్ చేసేస్తావు, అయ్యో అని థింక్ చేసి బాధపడవు కదా. అలాగే ఇది కూడా. నెక్స్ట్ మైండ్ చాటరింగ్. మైండ్ ఎప్పుడు చాటరింగ్ చేస్తూనే ఉంటుంది. చాటరింగ్ అంటే అతిగా ఓవర్గా ఆలోచించటం. ఆ చాటరింగ్ ఐడెంటిఫై అయ్యావంటే అది నీకు ప్రాబ్లం అయింది. జస్ట్ మైండ్లో థాట్స్ని అబ్జర్వ్ చేస్తే చాలు, చాటరింగ్ అనేది సీజ్ అయింది. నేను మైండ్ అంటే దాని థాట్స్ని అబ్జర్వ్ చేస్తా తప్ప ఐడెంటిఫై అవ్వను. నెక్స్ట్ కోపం. కోపం ఈగోకి సంబంధించింది. ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఎక్కువ కోపం వస్తుంది. నాకు కోపం రాదు. ప్రతిదానికి సిచ్యువేషన్తో సంబంధం లేకుండా రియాక్ట్ అయితే కోపం వస్తుంది. నేను రెస్పాండ్ అవుతా తప్ప రియాక్ట్ అవ్వను. నెక్స్ట్ బాధ. బాధ కూడా ఈగోకి సంబంధించింది. నీ ఈగో హర్ట్ అయితే నీకు బాధ కన్ఫామ్గా వస్తుంది. ఈగో లేకుంటే నేను ఎవరు హర్ట్ చేయలేరు, బాధ పెట్టలేరు. ఈగో ఉంటే నన్నే అంటావా అని రియాక్ట్ అవుతుంది. దానివల్ల బాధ, కోపం 2 కన్ఫామ్. నీకు బాధ పోవాలంటే నిజాన్ని రియలైజ్ అవ్వాలి. బాధే రాకూడదంటే ఈగోనే ఉండకూడదు. నెక్స్ట్ చావుకు భయపడినాం. జీవితానికి అసలు భయపడినాం. ఎందుకంటే చావుకు భయపడితే జీవితానికి కూడా భయపడతారు. జీవితాన్ని ఇంటెన్సిటీతో ప్రతి క్షణం జీవించాలి. అంతేగాని ఏదో పుట్టినాం, ఏదో చేసినాం, ఏదో చచ్చామంటే పుట్టి దండగా నన్ను అడిగితే. నెక్స్ట్ నేను దేవుడిని నమ్మను, దైవత్వాన్ని నమ్ముతాను. నా దృష్టిలో దేవుడు అంటే నేచర్. అలాగని నేను థీస్ట్ కాదు, అథీస్ట్ కాదు, జస్ట్ అగ్నోస్టిక్ అంతే. ఐ డోంట్ నో వెదర్ దేర్ ఈజ్ గాడ్ ఆర్ నాట్, బట్ ఐ సింప్లీ డోంట్ నో. నా దృష్టిలో భక్తి అంటే హుండీలో డబ్బులు వేయడాలు, దైవత్వం అంటే గుడిలో పూజలు చేయటాలు కాదు. ఆకలితో ఉన్నవాడి కడుపు నింపడం, సాటి మనిషిని ఒక మనిషిలా చూడటమే భక్తి, దైవత్వం. నెక్స్ట్ ప్రేమ. నా దృష్టిలో ప్రేమ 2 రకాలు. ఒకటి సోకాళ్ళు, 2 యాక్చువల్ లవ్. సోకాళ్ళు అంటే అందరు చేసేదే, కానీ అది కరెక్ట్ ప్రేమ కాదు, అదొక నాన్ సెన్స్. 2 యాక్చువల్ లవ్. ఇది అసలైన ప్రేమ. అంటే దీంట్లో నాన్ సెన్స్ ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, అబ్సల్యూట్ కంపాషన్, కేరు, లవ్ తప్ప. ఇక్కడ ప్రేమలో నిగోతున్నవి తప్ప ఎవరికి యాక్చువల్గా లేవు. నా దృష్టిలో ప్రేమ ఒక హయ్యర్ స్టేట్, హయ్యర్ ప్రయారిటీ. యాక్చువల్లో ఇంటెలిజెన్స్గా తప్ప ఎవరికి రాదు, చేత కాదు. నెక్స్ట్ అలోన్. లోన్లీ వేరు, అలోన్ వేరు. లోన్లీలో అందరూ ఉంటారు, అలోన్లో కొందరే ఉంటారు. అలోన్ అంటే నీతో హ్యాపీగా ఉండటం, నిన్ను నువ్వు లవ్ చేసుకోవడం, అందరిలాగా రిసీవ్ చేసుకోవడం, ఐసోలేషన్లో ఉండటం కాదు. తెలివైన వాళ్ళు మొత్తం ఒంటరిగానే ఉంటారు. నేను ఫిజికల్గా అసిస్టెన్స్ కోసం పక్కోళ్ళపై డిపెండ్ అవుతా తప్ప సైకలాజికల్గా డిపెండ్ అవ్వను. నాతో నేను ఇన్నర్గా నా ప్రపంచంలో ఒంటరిగా ఉంటా. అందరితో గుంపులో గోయిందా అనటం కన్నా నాతో నేను ఉండటం నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ నటించడం రాదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. అబద్ధాలు చెప్పి నటించడం కన్నా నిజాలు చెప్పి దూరంగా ఉండటం చాలా బెటర్. అబద్ధాలు చెప్పి నీ ముందు నేనదే పెద్ద మంచివాడు నేను అనిపించుకోను. అలా చెప్పడం కన్నా నిజాలు చెప్పి ఎదవ అనిపించుకోవడమే చాలా బెటర్. అబద్ధాలు చెప్తే నటించాలి, నిజం చెప్తే నటించాల్సిన అవసరమే లేదు. కాబట్టి నేను నటించను. ఇదంతా మీకు పిచ్చిలా ఉంటుంది. ఇలాగ నేనే కాదు, నాలాంటి పిచ్చోళ్ళు చాలామందే ఉన్నారు. కానీ మీరు వాళ్ళని అర్థం చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళు అర్థం కారు. వాళ్ళ దారే వేరు. మంచి బుక్స్ మూర్ఖులకి ఎప్పటికీ అర్థం కావు. వాళ్ళ అర్థమైన వాళ్ళకి పెద్ద క్లారిటీ పర్సన్, అర్థం కాని వాళ్ళకి మెంటల్ అని పిచ్చ నా కొడుకు. దిస్ ఈజ్ ఫర్ ష్యూర్. గుంపులో తగలబడి గొర్రెలా తయారవకుండా నీకు నువ్వే రియలైజ్ అయ్యి మారాలి. ముందు ఆ గుంపులోంచి బయటికి రావాలి. ఇంటెన్సిటీతో జీవించు.